నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. నవగ్రహాలంటే ఏమిటి? నవగ్రహ పూజతో ఫలితాలేంటి? నవగ్రహాలను ఎప్పుడు పూజించాలి? వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు పీఠాపురం వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మరి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు గురువు గారిని కలుసుకోవాలి అనుకుంటే వచ్చే ఆది సోమ మంగళవారాల్లో ఆయన తిరుపతిలో అందుబాటులో ఉంటారు. మీరు నేరుగా వెళ్ళి ఆయన కలుసుకొని ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు వారు వివరిస్తారు. నమస్తే గురువుగారు. శుభాశీస్సులండి. అయితే ముందుగా నవగ్రహాలు అనగానే అంటే మనం ప్రతి దానికి కూడా ముందుగా నవగ్రహాలను పూజిస్తూ ఉంటాం. అసలు నవగ్రహాలని ఏ విధంగా పూజించాలి? అసలు నవగ్రహాలు అంటే ఏంటి? చాలా మంచి విషయాలే, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, కానీ అందులో మనం సత్ఫలితాలను ఎలా పొందాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఎవరెవరినో మనుషులనే దేవుళ్ళుగా పూజిస్తూ ఉన్నారు. మనుషులనే దేవుళ్ళుగా పూజించడం ఏమిటి? ఇది కరెక్ట్ కాదు. అయితే ఉన్నటువంటి నవగ్రహాలు వాళ్ళు ఏమిటి, వాళ్ళు ఎందుకున్నారు, అసలైనటువంటి దేవతలు అంటే ఎవరు అన్నది మనం అందరికి తెలియచేయడం. ఇది తెలియని విషయమేం కాదు, అందరికి తెలిసిన విషయమే. కానీ అప్పుడప్పుడు మళ్ళీ గుర్తు చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు మనము మర్చిపోయినట్టుగా కాస్త స్పిరిచువల్గా అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, అంటే మర్చిపోతున్నటువంటి వాళ్ళకి కూడా అప్పుడప్పుడు మనం మళ్ళీ గుర్తు చేస్తూ ఉండడం వల్ల ఆ యొక్క విశిష్టత అనేది ఉంటుంది. అయితే ప్రపంచంలో ప్రకృతిలో మొట్టమొదటి దేవతలు దేవుళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మనకు కనిపించేటువంటి ప్రత్యక్ష దేవతలు సూర్యుడు, చంద్రుడు. మనకు ప్రత్యక్షంగా సూర్యుడు కనపడుతున్నాడు. ఈ విశ్వంలో సర్వప్రాణికి ఆయన ఆరోగ్య ప్రదాత, అలాగే అభివృద్ధి ప్రదాత. రెండూను ఆరోగ్య ప్రదాత, అభివృద్ధి అంటే మన యొక్క డెవలప్మెంట్. అలాగే ఐశ్వర్యకారకుడు. తర్వాత చంద్రుడు, ఆయన అత్యంత ప్రాణదాత, ఆరోగ్య ప్రదాత, అలాగే సృష్టి క్రమానికి మూలకారకుడు. సృష్టి క్రమం అంటే పగలు రాత్రి అనేది ఏర్పడడానికి కారకుడు. అలాగే వారము ఏర్పడడానికి కారకుడు. అలాగే పక్షము అంటే 15 రోజులు శుద్ధపక్షము బహుళపక్షము ఏర్పడడానికి కారకుడు. అలాగే మాసానికి కారకుడు. అలాగే పక్షానికి అంటే ఉత్తరాయణము దక్షిణాయనము అనే దానికి ప్రధాన కారకుడు. ఇలా చెప్పుకుంటూ పోతే సృష్టికి మూలకారకుడు చంద్రుడు, అలాగే నక్షత్రాలు, సూర్యుడు. అయితే మనకు సూర్యచంద్రులు ఎలాగో ప్రత్యక్షంగా ఉన్నారో మిగతా వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగానే. అందులోనూ శని అనేది ఒక షాడో మారిగా. షాడో అంటే నీడ. మనకు మైనేడ్ అంటారు. మన ఎండలో నిలబెడితే మన నుంచి పడే నీడ ఎలాగో అలాగా ఒక రేర్. అది వచ్చేసి శనీశ్వరుడే. ఇవే కాకుండా వీళ్ళందరూ కూడా నవగ్రహాలు అంటే 9 మంది నవనాయకులు ఈ విశ్వాన్ని సర్వవిధాల పాలిస్తున్నటువంటి వాళ్ళు, పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు, దశ దిక్చూచి కారకులు. అలాగే వాళ్ళ తర్వాత రెండోది ప్రత్యక్ష దేవతలు ఎవరన్నా ఉన్నారు అంటే అది తల్లి తండ్రి. వాళ్ళ తర్వాత ప్రత్యక్షంగా అంటే మనకు జన్మనిచ్చి మన కోరికలన్నిటి కూడా నెరవేరుస్తున్నటువంటి వాళ్ళు, మన యొక్క అభివృద్ధిని అడుగడుగున ఆకాంక్షిస్తున్నటువంటి వాళ్ళు, మన సర్వసకల కోరికలను కూడా మనల్ని కనడమే కాకుండా మనల్ని పోషించి మనకు దిశ అంటే దిక్చూచిగా తల్లిదండ్రులు. సూర్యచంద్రుల తర్వాత వీళ్ళే. అయితే వీళ్ళని పూజించే విధానం కూడా తెలుసుకుందాం. మీరు అలాగే గురుగారు. మొదటిగా కాలర్ రెడీగా ఉన్నారు. నెల్లూరు నుంచి కీర్తి గారు. హలో కీర్తి గారు, నమస్తే అండి. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. మా బాబుదండి. చెప్పండి. 2004. ఏంటండి? 2004. ఓకే. జనవరి 22. ఓకేనండి. జనవరి 22 ఉదయం 5:35 పుట్టాడు. ఓకే. జనవరి 24. 22. సరేనండి. ఎన్ని గంటలకు పుట్టారు? ఉదయం 5:30. సరేనమ్మా. మీ అబ్బాయి పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ స్వభానునామ సంవత్సరము, అలాగే మాఘమాసంలో పుట్టారు. తను పుట్టినటువంటి తేదీ కూడా శుద్ధ పాడ్యమి. అమావాస్య అయిపోయినాక 1వ రోజు పాడ్యమి, గురువారము, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము, 4వ పాదము,
మకర రాశిలో పుట్టారమ్మా. అబ్బాయి పేరు వచ్చేటప్పటికి జానకి రామ్. ఏం పేరు పెట్టారు? జగదీష్ అండి. జగదీష్ కూడా జన్మనామమేనమ్మా. అలాగే జన్మనామం బాగా పెట్టారు కరెక్ట్గానే. తర్వాత చెప్పమ్మా. బాబు బీటెక్ పూర్తవుతుందండి, క్యాంపస్ ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. జాబ్ ఎప్పుడు వస్తుంది ఏంటి? తెలియచేస్తున్నానమ్మా. అబ్బాయి జాతక ప్రకారంగా తనకు విద్యారంగంలో అలాగే ఉద్యోగ విషయాలలో కూడా చక్కగా కొంచెం ఆలస్యమైనప్పటికీ మంచి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడతాడమ్మా. అబ్బాయి జాతక ప్రకారంగా కూడా విదేశాలలో అంటే వృత్తిరీత్యా తను విదేశాల్లో కూడా స్థిరపడతాడు. వీలైనంత వరకు ఇంకా కూడా మీరు ప్రయత్నం చేసుకుంటే ఈ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ కూడా అవకాశం ఉన్నాయి, లేదా ప్రైవేట్ పరంగా కూడా మంచి ఉన్నత స్థితిలో అయితే స్థిరపడతాడు. కాకపోతే వివాహ విషయంలో మాత్రమే మీరు అబ్బాయి యొక్క జాతకాన్ని క్షుణ్ణంగా సంపూర్ణంగా పరిశీలించుకొని తెలుసుకొని దానికి తగినటువంటి పరిష్కార మార్గం చేసుకొని తర్వాతనే వివాహం చేసినట్టు అయితే తర్వాత వివాహ జీవితంలో వాళ్ళ సంసార జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైనటువంటి సంసార జీవితం అనేది సాగుతుంది. లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అది మంచి అయినా చెడైనా ఏదైనా అది మీరే అనుభవించే వాళ్ళు కాబట్టి మంచి మాత్రమే మనము అనుభవిస్తాము, చెడుని దూరం పెట్టుకోవాలి. అంటే దాని దరిదాపులు కూడా రానికూడదు. వీలైనటువంటి మన జాగ్రత్తే మన యొక్క నడవడికే మనకు సంసార జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా చక్కని ఉన్నత అభివృద్ధి జరుగుతుంది. ఆ యొక్క పరిష్కారం చేసుకోండి అమ్మా. శుభం. అలాగే గురుగారు మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి కృష్ణ గారు. హలో 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 కృష్ణ గారు చెప్పండి. నమస్కారం గురుగారు. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 29th May 1995. ఓకే, మీరు పుట్టిన టైం అండి? నైట్ 11:30 హైదరాబాద్. ఓకే, సెప్టెంబర్ 20 మే 29th 95 నైట్ 11:30. సరేనా, తెలియచేస్తాను. ఉద్యోగం వ్యాపారం తెలియచేస్తాను. మీరు పుట్టింది శ్రీ యువనామ సంవత్సరం వైశాఖ మాసంలో పుట్టారు. వైశాఖ మాసం కూడా అయిపోయింది, ఎందుకంటే రాత్రి కదా, సోమవారం రాత్రి పుట్టారు. అలాగే జ్యేష్ఠ మాసంలో పుట్టారు. మీరు పుట్టినటువంటి సమయ ప్రకారంగా ఆ రోజు సోమవారము. అలాగే నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రంలో జన్మించారు. వృషభ రాశి. మీ జన్మనామం కూడా విజయ్ కుమార్. ఏం పేరు పెట్టారు? కృష్ణ. సరేనండి. మీ జాతకరీత్యా ఉద్యోగ విషయంలో కాస్త ఆటంకాలు ఒడిదుడుకులున్నాయి. వ్యాపార విషయంలో కూడాను కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి, నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఉద్యోగం చేసుకోవడమే బెటర్, ఎందుకంటే వ్యాపార విషయంలో ఇప్పుడే వద్దు. ఏదన్నా వివాహం తర్వాత ఒక అమ్మాయి పుట్టినట్టు అయితే ఆ తర్వాత వ్యాపారం ప్రారంభం చేసుకుందరు. ప్రజెంట్లీ అయితే ఉద్యోగం చేయండి, ఎందుకంటే ఏ నష్టం ఉండదు. నెల వద్దు శాలరీ అనేది వస్తుంది కాబట్టి నష్టం అనేది ఉండదు. కష్టేపలి అంటే మనం కష్టపడిన దానికి నెల వద్దు మనం శాలరీ తీసుకోవడం, జీతం తీసుకోవడం వల్ల మనకు చక్కగా నష్టాలు అనేది ఏమి ఉండదు. కాబట్టి సంసార జీవితం కొంతకాలం సాగనించండి. తర్వాత ఏదైనా వివాహం తర్వాత మీకు అమ్మాయి పుడితే కలిసి వస్తుంది. ఆ తర్వాత మీరు ఏదైనా సరే ఆటోమేటిక్గా వ్యాపారం స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే వ్యాపారంలోనే అభివృద్ధి చెందాలంటే. ఇక్కడ జీతానికి శాలరీకి జాబ్ చేయడం అంటే ఎప్పటికీ ఒకే శాలరీ ఉంటుంది, లేదంటే కొంచెం అటు ఇటు ఉంటుంది. జీవితాంతం ఆ శాలరీకి కట్టుబడే చెయ్యాలి. వ్యాపారం పురుష లక్షణం, అంటే మగవాడన్నాక ప్రతి దాంట్లోనూ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం కూడా కలిసి వస్తుందా లేదా అన్నది కనుక్కోవడం మంచిదన్నమాట. అలాగే వ్యాపార విషయంలో ప్రస్తుతం వద్దు, ఎందుకంటే నువ్వు ఉద్యోగమా వ్యాపారమా అడిగావు కాబట్టి. వ్యాపారం అనేది వివాహమైనాక ఒక స్త్రీ సంతానం కలిగిన తర్వాత వ్యాపారం ప్రారంభం చేసుకోవచ్చు. అప్పుడు బాగా అభివృద్ధి చెందుతారు, నష్టం లేకుండా కూడా చక్కగా అభివృద్ధి చెందుతూ మీ వల్ల 10 మందికి ఉపయోగం కూడా కలుగుతుంది. అలా చేసుకోండి. శుభం. అలాగే మరొక కాలర్ ఉన్నారండి, సూర్యాపేట నుంచి రవికుమార్ గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 16వ తారీఖు 7వ నెల ఓకే 1975 మధ్యాహ్నం 2:30 మేడం. ఓకే అండి.
చెప్తారు గురువుగారు? 1975. 75. నమస్కారం గురుగారు, నీ పాదకాలకు శతకోటి వందనాలు గురుగారు. దీర్ఘాయుష్మాన్ భవ. జూలై అన్నారు కదా? జూలై 16. జూలై 16వ తారీఖు ఎన్ని గంటలకు అన్నారు? 2:30 గురువు గారు. మధ్యాహ్నం. 16వ తారీఖు 7వ నెల 1975. మాకు టైం వచ్చేసి మధ్యాహ్నం 2:30 గురువు గారు. తెలియచేస్తానన్నా. ఏ ఊరు నుంచి చేస్తున్నారు? సూర్యాపేట. సూర్యాపేట, మంచిది, సంతోషం. అలాగే మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ రాక్షసనామ సంవత్సరము, ఆషాఢ మాసము. అలాగే మీరు పుట్టినటువంటి తేదీ కూడాను శుద్ధ అష్టమి, అంటే అమావాస్య తర్వాత 8వ రోజు పుట్టారు, అష్టమి. బుధవారము, చిత్తా నక్షత్రము, అలాగే 4వ పాదము, తులారాశిలో పుట్టారు. జన్మనామం వచ్చేసి రిషి, రిషి కుమార్. ఏం పేరు పెట్టారు? వేణుమాధవ్ అని పెట్టారు. దాని ప్రకారంగా వృషభ రాశి చూసుకుంటున్నారేమో కదా? తులారాశి చూసుకుంటున్నాం గారు. ఓకే, జన్మనామం వచ్చేసి రిషి కుమార్ నీ పేరు. అలాగే నువ్వు పుట్టినటువంటి సమయ ప్రకారంగా నీకు చదువు ప్రకారంగా ఆటంకం జరిగినట్టుంది. అవునండి, చాలా కరెక్ట్. అవును, ఆటంకం జరుగుతుంది గురుగారు. ఇప్పుడు భార్యాభర్తల సమస్య గురుగారు. 2017 నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను గురుగారు. అవును, కూడా చాలా ఉన్నాయి గురుగారు. అవును, నువ్వు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సింది ఉండింది అప్పట్లోనే, మరి జరగలేదా? లేదండి, పెద్దలు చేసిన వివాహం గురువు గారు. సరే, పర్వాలేదు. కేసేసింది గురుగారు. అమ్మా నాన్న చూసుకుంటున్నాను, దూరంగా ఉంటుంది గురుగారు. అమ్మా నాన్న గారిని వద్దంటున్నారు, వద్దంటుంది. నేను ఒక్కనే కొడుకుని గురుగారు. అయ్యో, అట్లని కోర్టులో కేసేసింది గురుగారు. మా అమ్మా నాన్న వేరే ఉంచాలంటే నేను వద్దన్నాను గురుగారు. 2017 నుంచి కోర్టులో కేసు నడుస్తుంది గురుగారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు గురుగారు. అయితే నీ జాతక ప్రకారంగా కుజుదోషం ఉండడం వల్ల ఒకటి, ఈ కుజుదోషం అనేది నీకు సంసార జీవితంలో చాలా నష్టాలు. పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే ఎడబాటు జరగాల్సింది ఉంది. అవునండి, మొదటి సంవత్సరంలోనే. అవునండి. పెళ్ళైనాక నెలక 6 నెలలక సంవత్సరానికి జరిగిందా? 2 years జరిగింది గురువు గారు. పర్వాలేదు. నీ జీవితం అంతా కూడాను కష్ట నష్టాలే ఉన్నాయి. ఏది చేసినా కూడాను చేసి కూడా మళ్ళీ అవమానాల పాలు. అంటే నువ్వు కష్టపడి కల్మషం లేకుండా కష్టపడినా కూడా దానికి ప్రతిఫలం అంటూ లేదు. ఇంకా నీ జాతక ప్రకారంగా అందరూ 4 మాటలు మాట్లాడుతున్నారు, అంటే అవమానిస్తున్నారు. అన్ని విధాలా కూడా మనిషి జీవితం పైన విరక్తి వస్తుంది. ఎందుకు బ్రతకడం అనే సందేహాల్లో కూడా మీరు సూసైడ్కి వెళ్ళినటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. అయితే పర్వాలేదు, మళ్ళీ మొండి మనిషి కాబట్టి ప్రతి విషయాలలో పోరాడుతూ ఉన్నావు. అవునండి. అయితే ఎప్పుడు పోరాటం ఎందుకు సాగించడం? నీ జాతకాన్ని పూర్తిగా సంపూర్ణంగా క్లియర్గా క్షుణ్ణంగా పర్ఫెక్ట్గా తెలియచేస్తాను. మీరు అపాయింట్మెంట్ తీసుకొని తెలుసుకోండి. దానికి ఒక మార్గాన్ని కూడా నేను చూపిస్తాను. అంటే ఆ మార్గ ప్రకారంగా మీరు నడిచారంటే తప్పకుండా వీటన్నిటిని కూడా జయించవచ్చు. ఇప్పుడు గత అంటే జరిగిపోయిన జీవితం గురించి వదిలేసి ఇక నూతనమైన జీవితాన్ని అనుభవించడం, ఆ యొక్క నూతన జీవితాన్ని ప్రారంభం చేయడం. గత అంటే జరిగిపోయిన దాన్ని వదిలేసేయడం. అంటే భార్యను కాదు, అన్నిట్లోనూ చక్కగా సంతోషంగా మిగతా జీవితం అన్న ప్రశాంతంగా జీవించడానికి మార్గాలనేది మన జాతక ప్రకారంగా చూసుకొని, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టుగా ఏదైతే మనకు మనల్ని పట్టి పీడిస్తుందో జీవితకాలము, ఆ సమస్యను మనము పరిష్కారం చేసుకున్నట్టయితే చక్కగా 10,000 సమస్యలైన వైదొలిగిపోతాయి. నీ జీవితం అనేది సుఖంగా సంతోషంగా సాగుతుంది నాన్న. అలా చేసుకోండి, బాగుంటారు, భయపడద్దు. ఎప్పుడు ఇలాగే ఉంటుందనుకోవద్దులేండి. చీకటిలాగానే ఉండదు, మళ్ళీ తెల్లారుతుంది, అంటే వెలుగు వస్తుంది. ఆ వెలుగు కోసం వేచి ఉండాలి, లేదంటే దాన్ని ప్రయత్నం చేయాలి. అలా చేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వెలుగు వస్తుంది. ఆ యొక్క సంకల్ప బలం అనేది, నమ్మకం అనేది మనము దైవం పైన భారం వేసి ప్రయత్నం చేస్తే సాధించిందంటూ ఏది ఉండదు ఈ ప్రపంచంలో. అది చేసే ఒక నమ్మకం మన దగ్గర ఉండాలి. మనలో కూడా పిచ్చి ఆలోచన లేకుండా ఒకటే దైవాన్నే నమ్ముకొని ఆ విధంగా మనము ప్రయత్నం చేసింది ఈరోజు కాకపోయినా రేపైనా సరే మనకు సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని
అన్నిటినీ అనుభవించేటువంటి యోగాన్ని కలగచేస్తుంది. వెంటనే అయినా జరగచ్చు, ఆలస్యమైనా కూడా జరగడం మాత్రం మార్పు ఉండదు, జరిగి తీరుతుంది. కానీ మనం కూడా మనకు పరీక్ష, మనకు చిన్నపిల్లలకి చదువులో ఫైనల్గా సంవత్సరం పూర్తయిన తర్వాత ఎగ్జామ్ ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కూడా జీవిత పరీక్ష అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క లైఫ్ ఎగ్జామ్లో కూడా పాస్ కావాలి. పాస్ అయిన వాడే లీడర్, కానీ వాళ్ళందరూ కూడా ఫెయిల్యూర్స్. కాబట్టి ఫెయిల్ కావద్దు, పాస్ కా. శుభం. అలాగే వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు వచ్చే ఆది, సోమ, మంగళవారాల్లో తిరుపతిలో అందుబాటులో ఉంటారు. మీరు నేరుగా వెళ్ళి స్వామిని కలవచ్చు. అలాగే గురువుగారు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం నవగ్రహాలను అంటే ఏ విధంగా పూజిస్తే వాటి ఫలితం మనకి దక్కుతుంది. చాలా మంచి విషయం. అయితే మనం వాళ్ళ గురించి చెప్పడానికి మనకు సమయం సరిపోనంత ఇది, ఎందుకంటే అనంతం వాళ్ళు. అవును. అనంతం అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క విధి విధానాలు అనంతం. అయితే వాళ్ళను పూజించే విధానం చెప్పాల్సింది మనం ముఖ్యం. అయితే 41 రోజు విడివిడిగా ధాన్యాలు అంటే వడ్లు, అదే గోధుమలు, విడివిడిగా వడ్లు, అలాగే మనకు కందులు, అలాగే పెసలు, అలాగే శనగలు, అలాగే బొబ్బర్లు, అలసందులు అంటారు, అలాగే నువ్వులు, అలాగే మినుములు, ఉలవలు, వీటిని విడివిడిగా తీసుకొని తలస్నానం చేసి, అలాగే మంచి వస్త్ర అలంకరణతోటి ఆ ధాన్యాన్ని తీసుకువెళ్ళి నవగ్రహాల దగ్గర ఒక్కొక్కరికి ధాన్యాభిషేకం. ఆ ధాన్యాభిషేకం కూడా మీరే ఒక బుక్ తెచ్చుకొని అష్టోత్తరాన్ని చేసుకోవచ్చు. ఒక్కొక్క గ్రహానికి, సూర్యుడికి అష్టోత్తరం చేస్తూ ధాన్యాభిషేకం గోధుమలతోటి. అలాగే చంద్రుడికి కూడాను ధాన్యాభిషేకం చేస్తూ, అది బియ్యంతోనైనా చేయొచ్చు, బియ్యంతో లేదా వడ్లతోనైనా కూడా చేయొచ్చు. అలా ధాన్యాభిషేకం ఇలా 41 రోజు ధాన్యాభిషేకం చేశారనుకోండి, వాళ్ళ ఇల్లు ధాన్యాలతోనూ, అలాగే సమస్త సుఖాలతోనూ, అలాగే సౌభాగ్యాలతోనూ, అలాగే వాళ్ళ యొక్క సమస్త కోరికలతోనూ వాళ్ళు స్థిరపడతారు. ఒక మాటలో చెప్పాలంటే ఆరోగ్యపరమైన సమస్యల నుంచి బయటపడతారు, అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు, అలాగే విద్యా విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, అలాగే సంతాన విషయంలోనూ, వాళ్ళ యొక్క భార్యాభర్తల యొక్క అనుబంధం, వాళ్ళ సఖ్యత లేనటువంటి వాళ్ళు కూడా మరలా అన్యోన్య దాంపత్య జీవితంతోనూ, సకల భోగభాగ్యాలతోనూ అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందాలి అంటే 41 రోజు కూడా ఈ యొక్క ధాన్యాలతోటి అష్టోత్తరం చేసుకుంటూ ధాన్యాభిషేకం, ఆ ధాన్యాభిషేకం చేశారంటే వాళ్ళ యొక్క కోరికలను అన్నీ కూడాను చక్కగా ఆ 41 రోజుల పూజాఫలం వల్ల ఎంతటి వారికైనా సరే, అష్ట దరిద్రాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళైనా సరే సంపూర్ణంగా ఆ యొక్క దరిద్రమంతా కూడా వైతొలిగిపోయి అదృష్టవంతులుగా మారతారు. చక్కగా వాళ్ళకి కలిసి వస్తుంది. ఇందులో చేసిన వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అని ప్రేమతో, భక్తితో చేసిన వాళ్ళకి ఏమాత్రం వాళ్ళు బాధపడాల్సిన అవసరము ఉండదు, భయపడాల్సిన అవసరము ఉండదు. వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగా కూడా సౌఖ్యాలను పొందుతారండి. చక్కగా కలిసి వస్తుంది. అలా చెయ్యండి. చేయగలిగితే కూడా ఈ శివరాత్రి నుంచి ప్రారంభం చేయండి. చక్కగా అన్ని విధాల, అన్ని రంగాలలో రాణించగలుగుతారు. అలాగే గురుగారు, అంటే ఈ పూజ అన్నది మనం ఏ సమయంలో చేయాలి? దానికి ఒక నిర్దిష్టమైన సమయం ఏమైనా ఉంటుందా? చాలా మంచి విషయం అడిగారు. ఇక్కడ సూర్యోదయానికన్నా చెయ్యాలి. సూర్యోదయానికంటే మనం సూర్యుడు కరెక్ట్గా ఉదయించే సమయానికి, లేదనుకోండి రాహుకాల సమయంలోన్నా చేయాలి. అది ఉదయమైనా సరే, సాయంత్రం అయినా సరే, రాహుకాల సమయంలో అన్నా చేశారంటే ఇంకా పూర్తిగా వాళ్లకు పట్టి పీడిస్తున్నటువంటి సమస్త దోషాలన్నీ కూడా నశించిపోతాయి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు తలస్నానం చేసి వెళ్ళి డైరెక్ట్గా ఆ ధాన్యాభిషేకం చేసుకున్నాక మరలా గుడిలోకి వెళ్ళి గుడిలో దర్శనం చేసుకొని, ఆ గుడిలోకి వెళ్ళేటప్పుడు నవగ్రహాలకు ధాన్యాభిషేకం చేసిన తర్వాత కాళ్ళు, చేతులు, అలాగే ముఖాన్ని కూడా మళ్ళీ కడుక్కొని తలపైన నీళ్లు చల్లుకొని ఆ తర్వాత గర్భాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ దేవుడైనా సరే, అంటే శివుడు కానీ లేదా మహావిష్ణువు కానీ లేదా ఎవరైనా సరే ఆ స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఒక 5 నిమిషాలు కూర్చొని
తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరింటికి వెళ్ళకూడదు, మధ్యలో ఎక్కడ కాళ్ళు కడగకూడదు, నేరుగా ఇంటికే చేరుకోవాలి. అలా చేరుకున్నట్టయితే వాళ్ళు చేసిన పూజా ఫలం అనేది పూర్తిగా వాళ్ళకు వర్తిస్తుంది, ఫలిస్తుంది. ఎందుకోసమైతే చేశారో అన్నీ కూడా నెరవేరుతాయండి. అలాగే మనకు కాలర్ రెడీగా ఉన్నారండి. తూర్పుగోదావరి జిల్లా నుంచి శ్రీనివాస్ గారు. హలో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. 1974 మే 12వ తారీఖు. 12 తారీఖు. అవును. టైం అండి? టైం 12:30 ఉదయం, మధ్యాహ్నం. అవునండి. ఓకే, ఎక్కడ పుట్టారండి? ప్లేస్? ఇక్కడ కొవ్వూరు అండి. ఓకే. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు. ఓకే అండి. ఎన్నో తారీఖు అన్నారు? 12వ తారీఖు. మే సరేనా? 12. 12వ తారీఖు 5వ నెల 1974. అవునండి. సమయం 12:30 ఆ టైం సార్. మధ్యాహ్నం. అవునండి గురుగారు. సరేనా? మీరు పుట్టింది శ్రీ ఆనందనామ సంవత్సరము వైశాఖ మాసంలో పుట్టారు. అలాగే మీరు పుట్టినటువంటి తిథి కూడాను బహుళ షష్ఠి, అనగా పౌర్ణమి అయిపోయిన తర్వాత 6వ రోజు ఆదివారం. ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రము, అలాగే 3వ పాదము, మకర రాశిలో పుట్టారు. మీరు పుట్టినటువంటి సమయ ప్రకారంగా, మీ జాతక ప్రకారంగా మీకు చదువులో ఆటంకం జరిగినట్టుంది. చదువులేదండి గురుగారు, నేను చదువుకోలేదండి. 5th క్లాస్ అన్నా చదివావా లేదా? 7th క్లాస్ 8th క్లాస్ వరకు చదివాను. ఓకే, పర్వాలేదు. ఎందుకంటే 5 క్లాసు అట్లా కొంచెం అటు ఇటు అంతవరకే కనిపిస్తుంది. అవునండి. అలాగే మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి వివాహ విషయంలో కూడా ఏదో నష్టం జరిగినట్టుంది. ఏమన్నా రెండో వివాహం జరిగిందా? లేదండి. లేదండి. ఓకే, కానీ ఎడబాట్లు ఏమైనా జరిగాయా? లేదండి. అదృష్టవంతుడివే. సంతాన విషయంలో ఆలస్యం జరిగిందా లేకపోతే? లేదండి, 2 అబ్బాయిలు బాగున్నారు. ఓకే, పర్వాలేదు. మీ జాతక ప్రకారంగా విద్యా విషయంలోనే కాకుండా వ్యాపార విషయాలలో కూడా నష్టాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఇందాక మనం అనుకున్నట్టుగా వివాహం విషయంలో కానీ సంతాన విషయంలో ఏదైనా నష్టం జరగాల్సింది ఉంది, కానీ నీ అదృష్టం బాగానే ఉంది. ఎందుకంటే మనం ఇది రఫ్గా చూసి చెప్పడమే కదా, పూర్తిగా జాతకానంతా పూర్తిగా విశ్లేషణగా చూడడం లేదు కదా. అలాగే ప్రస్తుతానికైతే నీ జాతక ప్రకారంగా సొంత ఇల్లు కట్టి ఉండాలి. ఏం చేశారు? ఇల్లు ఉందండి. ఇల్లు కట్ట నేను ఏమండి? నేను తాపి మేస్తున్నాండి. ఓకే, ఇల్లు కట్టుకున్నారా? కట్టుకున్నానండి. ఓకే, మంచిది, సంతోషం. అలాగే మీ జాతక ప్రకారంగా ఇప్పుడు కాస్త ఒడిదుడుకులున్న ఏలేనాటి జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి ఇందాక చెప్పినట్టు నవగ్రహాలకు చేసుకోండి. చక్కగా ఆ ఏలేనాటి శని నుంచి, ఆ పీడ నుంచి మీరు బయటపడతారు. చక్కగా అభివృద్ధి చెందుతారు. ఇంకా కూడాను అంటే మీరే కాంట్రాక్టర్గా మారే అవకాశం ఉంది. చక్కగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇలా చేయండి, కలిసి వస్తుంది. శుభం. థ్యాంక్ యూ గురువు గారు. చక్కగా వివరించారు నవగ్రహాలకు సంబంధించి ఏ విధంగా వాటిని పూజించాలి, ఎలా మనం పరిష్కరించుకోవాలి అన్న విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు కూడా వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువు గారిని కలుసుకోవాలి అని అనుకుంటే ఆయన వచ్చి ఆది సోమ మంగళవారాల్లో తిరుపతిలో అందుబాటులో ఉంటారు. మీరు నేరుగా కలుసుకోవచ్చు. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV. నమస్తే.